బ్యాంకోలు పోయిరట కాళేశ్వరం కాడికి, అప్పులు ఇచ్చిన వాళ్ళు కాళేశ్వరం కాడికి బ్యాంకోలు పోయిరట. ఓకే, ఇగో కాళేశ్వరాన్ని పరిశీలించిన బ్యాంకర్లు మోటార్లు మునగడం, పిల్లర్లు కుగ్గడంపై ఆందోళన, లోన్ రీపేమెంట్ పై ఇంజనీర్లను ప్రశ్నించిన, అప్పులు ఇచ్చిన బ్యాంకుల చీఫ్ మేనేజర్లు, మేడిగడ్డ అన్నారం బ్యారేజీలు, కన్నెపల్లి అన్నారం పంప్ హౌజ్ల పరిశీలన. ఈ కాళేశ్వరం కడితే బ్యాంకు వాళ్ళు అప్పిచ్చిరుగా, మన బాధాల పోసేట్టు ఏం చెప్పిండు వాళ్ళకు, నీ ఏమో నీ బిస్లరీ వాటర్ కంటే మంచి వాటర్ తోటి పంట పండిస్తారా నాయన, ఈ ఒడ్లు పిరముంటాయి, ఈ మిర్చి ఎక్కువ కమ్ముడు పోతుందని వాళ్ళని మాయమాటలు చెప్పిండు, మత్పరిచ్చిండు, అప్పులు తెచ్చిండు. ఇచ్చిరు ఈ బ్యాంకర్లు ఏంగా ఏమైంది, ఇవి గుంగిపోయి ఎక్కడిదక్కడ ఎల్లెంకల పడ్డది. మొన్న ఏం చెప్పిండు కేసీఆర్, కాళేశ్వరం అప్పు తీరిపోయిందని, కాళేశ్వరం అప్పు ఎప్పుడో తీరిపోయిందన్న, కాళేశ్వరం అప్పు ఎప్పుడో తీరిపోయిందంటే బ్యాంకు వాళ్ళు ఎందుకు వచ్చినట్టు మళ్ళీ ఇడికి అప్పు తీరిపోయినాక, అంటే దొంగ అప్పు మళ్ళీ ఏదైనా చేసుకున్నట్టుండు, దొంగ కేసీఆర్ ఏక్ నంబర్ చోర్. ఇక్కడ మోటార్లు మునగడం, పిల్లర్లు కుంగడంపై ఆందోళన, లోన్ రీపేమెంట్ పై ఇంజనీర్లను ప్రశ్నించిన, అప్పులు ఇచ్చిన బ్యాంకుల చీఫ్ మేనేజర్లు, మేడిగడ్డ అన్నారం బ్యారేజీలు, కన్నెపల్లి అన్నారం పంప్ హౌజ్ల పరిశీలన. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి వేల కోట్ల రూపాయల అప్పులు ఇచ్చిన బ్యాంకర్లలో గుబులు మొదలైంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడం, మీకు తెలియదు బ్యాంకులకు, మీకు తెలియదు కేసీఆర్ ఎసొంచోడు గత చరిత్రకు పోతే తెలుస్తుంది. కేసీఆర్ గతంలో పిఎట్ కారు కొన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పిఎట్ కారు కొన్నాడు. ఏడా నాగార్జున గ్రామీణ బ్యాంకులో అప్పు తెచ్చుకున్నాడు. ఈఎంఐ కట్టలేక, ఈఎంఐ కట్టక వాళ్ళని బ్యాంకు వాళ్ళని సతాయించి ఆఖరికి పిఎట్ కారు తీసుకొచ్చి గడ్యాంలో దాచిపెట్టిండు. అటువంటి పర్ఫార్మెన్స్ ఉన్న కేసీఆర్ మీరు అప్పులు ఇచ్చి ఉంటుంది. ఇప్పుడు ఎవరు కట్టాలి ఈ సొమ్ము, కేసీఆర్ కడతాడు అనుకుంటారా? ఇగో అట్లా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇలా ఇండియాలో మనం నంబర్ 1 అయినాం తలసరి ఆదాయంలో. ఊరికే ఓలే, ఈ వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి కూడా మన రిటర్న్ వచ్చింది, మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉన్నది. 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఎప్పుడో తీరిపోయింది దాని బాకీ. విన్నారు సార్, మీకు అర్థమైందా? కాళేశ్వరం అప్పు బాకీ ఎప్పుడో తీరిపోయిందని చెప్తున్నారు. కాళేశ్వరం బాకీ మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటుంది సార్, మీకు అర్థం కాదు. రిటర్న్ వస్తూనే ఉన్నది. 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఎప్పుడో తీరిపోయింది దాని బాకీ అన్నాడుగా సార్. అన్న తర్వాత ఈ బ్యాంక్ వాడు ఎందుకు వచ్చినట్టు సార్ ఇడికి? మళ్ళా కాళేశ్వరం అప్పు తీరిపోయిందని చెప్పిండు, మళ్ళీ బ్యాంకు వాళ్ళు ఎందుకు వచ్చినట్టు ఇడికి? కాళేశ్వరం అప్పే తీరిపోయిందని చెప్పిండు, మళ్ళీ ఈ బ్యాంకుల వాళ్ళు ఎందుకు వచ్చిరు? అయిపోయింది మీ బ్యాంకుల పని. నీరవ్ మోడీ, లలిత్ మోడీ, కేసీఆర్, మీకు తెలుస్తలేదు. మీరు ఇప్పుడు వచ్చి జనం మీద, ఇప్పుడు దరిద్రం ఏంటంటే కేసీఆర్ అంటోడు మన తలకాయలు తాకట్టు పెట్టి ఇవన్నీ తెచ్చి కొంప ముంచాడు. మన తలకాయలే తాకట్టు పెట్టింది కేసీఆర్. ఏం పోలే, మందియే పిత్తులు, మందియే కత్తులు. మన తలకాయలు ఎవడు కడతారు రప్పంటే వీళ్ళు కడతారని చూపించిండు. నువ్వేం కడతారంటే నేను కాళేశ్వరం కడతా, వీళ్ళకు సంపద వస్తుంది, వాళ్ళే కడతారు నీకు అప్ప చెప్పుడు. సంపదలే లోటపీస్ లేదు, కాళేశ్వరం కుంగింది, ఒడిచిపోయింది, కాళేశ్వరం పని అయిపోయింది. ఒక్కొక్క ప్రాజెక్టులో, సీతారామ ప్రాజెక్టులో 20,000 కోట్ల రూపాయల కుంభకోణం అయింది. ఇప్పుడు బ్యాంకులో వచ్చి ఎత్తుకుతుకు, ఈ బ్యాంకులలో కూడా ఈ బల కొట్టాలి. ఓ దొంగకు లంగాలకు ఎట్టిస్తారా మీరు అంటే మాది కూడా తప్పే. మరి మీరే గెలిపించారు కానీ దొంగనని మీరు అంటారు. గతంలో కాదు, రైతులకైతే 1,00,000 ఒక సాధారణ ఇప్పుడు ఆయన పోయి బ్యాంకులో లోన్ కావాలంటే నీ పాన్ కార్డు తీసుకురా, నీకు సిబిల్ స్కోర్ ఉందా, నువ్వు ఎట్లా కడతావు, నీ ప్రాజెక్ట్ ఏంది, నీ డిపిఆర్ ఏంది, నీకు పైసలు వేయడానికి వస్తే అన్ని అడుగుతారు. మరి దొంగకి ఇచ్చేటప్పుడు అడగరా మీరు? 80,000 అప్పు ఎప్పుడో తీరిపోయిందని ఇట్లా నోటి మాట అనే అవతల పడి తిరిగి ఆడబడి ఇప్పుడు పోయి ఎవడు అడగానే? కాళేశ్వరం కార్పొరేషన్ పేరు ఇక చూడు ఎట్టెట్ట తెచ్చిండు అప్పులు. రాష్ట్రంలో గత సర్కార్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై 93,872 కోట్లు ఖర్చు చేశారు. వీటిలో 32,206 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటా కాగా మిగిలిన 61,655 కోట్లను కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట వివిధ బ్యాంకుల్లో అప్పులుగా తీసుకొచ్చి ఖర్చు పెట్టారు. వడ్డీ అసలు కలిపి ఏడాదికి 14,462 కోట్ల రూపాయలు లోన్ రీపేమెంట్, ఈఎంఐ చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో సర్కార్ మారడం,
మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం, పంప్ హౌజులు నీట మునగడం వంటి వరుస సంఘటనల నేపథ్యంలో అప్పులిచ్చిన బ్యాంకర్లలో ఆందోళన మొదలైంది. మీడియాలో వచ్చిన కథనాలు చూసి క్షేత్రస్థాయి పర్యటనకు చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటలకే హైదరాబాద్ లోని జలసౌదా నుంచి 3 వాహనాల్లో నేరుగా భూపాలపల్లి జిల్లాకు చేరుకున్నారు. యూనియన్ బ్యాంక్ జీఎం కృష్ణన్, ఏజీఎం మల్లికార్జున్ రెడ్డి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏజీఎం లక్ష్మీనారాయణ, కెనరా బ్యాంక్ డీజీఎం అశోక్ కుమార్, అడిషనల్ చీఫ్ మేనేజర్ రఘురామ్ రాయలు, ఇండియన్ బ్యాంక్ డీజీఎం వికాస్ మహాస్, అసిస్టెంట్ మేనేజర్ ఆర్ ఇలాంగో వేలాయుతం, పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ మేనేజర్ హితేష్ శర్మ, బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ రాఘవేంద్ర పాల్, సీనియర్ మేనేజర్ వివేకు లింక్వన్ ప్రాజెక్టును పరిశీలించారు. వీరి వెంట కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ సిఎఫ్ఓజీ ఎల్బి శాస్త్రి ఉన్నారు. బ్యాంకర్లు పరిశీలించారు గోప్యంగా. బ్యాంకర్ల క్షేత్రస్థాయి పరిశీలనను సైతం ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు సీక్రెట్ గా నిర్వహించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు బ్యాంకర్ల బృందం మేడిగడ్డకు చేరుకొని అక్కడ కుంగిన పిల్లలను పరిశీలించారు. అనంతరం కన్నెపల్లి పంప్ హౌజ్, అన్నారం బ్యారేజీ, అన్నారం పంప్ హౌజ్లను కూడా పరిశీలించారు. మీడియాకు ఎలాంటి చిన్న క్లూ ఇవ్వొద్దని మంచిర్యాల చీఫ్ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వర్లు లోకల్ ఇంజనీర్లను హెచ్చరించినట్టుగా తెలుస్తుందట. దాగుతాది. ఇప్పుడు ఈ బ్యాంకర్లు పోయి అయ్యో అని ఇప్పుడు నెత్తి గుద్దుకుంటున్నాడా? ఇప్పుడు మరి ఇచ్చేటప్పుడన్నా మమ్మల్ని అడిగినవా? ఇక మీ వాడు వచ్చినా అప్పుకొచ్చిండా వీనికి అన్నా వద్దా అంటే మేము చెప్పుదాం కదా. అది చెప్పకపోతే ఇత్తిరి. ఇప్పుడు కేసీఆర్ ఆస్తులు జప్తు చేసుకోరు. అందుకోసమే కేసీఆర్ ఆస్తులు జప్తు చేయాలి, వీళ్ళ పాస్పోర్ట్లు జప్తు చేయాలి. ఈ సంపద అంతా తిన్నది కేసీఆర్ కుటుంబమే కాబట్టి రైతు బంధు పైసలు కూడా కేసీఆర్ కుటుంబమే తిన్నది కాబట్టి చెప్పుతోని కొట్టాలని చెప్పిన. ఇది నేను చెప్పిన మాట. దాన్ని వక్రీకరించి కథలు చేస్తున్నారు. మీరు ఎన్ని చెప్తేనే అన్ని ఇంకా చెప్తానే ఉంటా. ఇగో ఇది కాళేశ్వరంలో కేసీఆర్ కథనయ్య.